గజరాజా మీరు ఈ ప్రక్కన కొంచెం విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్ళి టీ సేవించి వస్తాం. రాజావారికి టీ ఇచ్చుకోండి, మీరు మా ఒళ్ళు పట్టుకోండి, మాలిష్ చేసుకోండి. అలాగే. అసలే ఇక్కడ మనుషులతో సత్తా ఉంటే ఏనుగు ఒకటి అదొక కంపు, పైగా దీనికోసం ఊరి నిండా అప్పులు అమ్మి పాడేయండి. చంపేస్తాను. నన్ను తిట్టినందుకు కాదు, నా ఏనుగును అమ్మమన్నందుకు. అది మా పిత్రార్జితం, మా స్వార్జితం. మా వంశానికి మూల కొండ, నాకు కొండంత అండ, తిండికి అనకొండ. అయితే ఏంటి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా దాన్ని పోషిస్తాను కానీ అమ్మనరా. చెప్పారు అమ్మో, గుల్లబ్బగడు వస్తున్నాడు. చిన్న మెదడు చెప్పేసి పెద్ద మెదడులో నంజులు తినేస్తాడు. నేడే కొనండి, మంచి తరుణం మించిన పోవును, ఆలసించిన ఆశాభంగం. ₹1,00,00,000 లాటరీ ఉంది, ₹5 టికెట్. ₹1,00,000 లాటరీ ఉంది, ₹1 టికెట్. లాటరీ తగిలిందో మీ జాతకాలే మారిపోతాయి. ఒక్కొక్క టీ అమ్మి రూపాయి సంపాదిస్తుంది నీ టీ కొట్టు. ₹1 సిక్కం టికెట్ మీద పెట్టు, మేడ మీద మేడ కట్టు. ఇదిగో రూపాయి చూడు, టికెట్ తగలకపోతే నాకు నమ్మకం లేదు. రాజకీయం ఓ రొచ్చుకుంట, నువ్వు ఓ టికెట్ కొనమంట. పండిందా నీ పంట, రేపటి నుంచి నువ్వే సీఎం అంట. నన్ను నమ్మమంట ఓ పిల్లి పెంట. అయితే ఓకే అంట. ఇదిగో కథలు చెప్పి టికెట్లు బలే అమ్మేస్తున్నాడు. ఏనుగున్నా పీనుగులాగా ఇలా బతుకుతున్నానేంటని వ్యధ చెందుతున్నారా మహారాజా? వలదు వలదు, నేనున్నా. ఇదిగో అస్సాం లాటరీ టికెట్ ఉంది, ఒక్కటి కొని చూడండి. రేపటి నుంచి ఇదే మీరు అదే ఏనుగు మీద మడత మంచం వేసుకుని వెల్లికలా పడుకుని ఊరంతా తిరగకపోతే నా పేరు బుల్లెప్పయ్య కాదు. ₹5. ఇదిగో టికెట్. నీ టికెట్. ఇదిగో చాకలి మూట, వద్దు నీకి బట్టల మూట. ₹1తో నీ బ్రతికే బంగారు బాట. వినవే నా మాట. ఎప్పుడు మీరు చెప్పింది తింటాం కొంటవే గాని తగిలింది ఎప్పుడూ లేదు. ఏమేమాలే టీ కొట్టవే. ఇదిగా టీ కొట్టు. ఏంటి? ఓసారి టీవీ పెట్టు, లాటరీ తగిలిద్దేమో చూద్దాం. గజరాజు, అమ్ము వీడు బాకీ కోసం కత్తేసుకొచ్చేస్తున్నాడు. ఏదిలా దొంగనా బద్రి, నేను బాకీ అడగడానికి వచ్చినప్పుడల్లా ఏనుగు ఎక్కుతుంటావురా నువ్వు? ఏడుసేవలో తప్పక గజరాజు ముందుకెళ్ళాలా? నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా? కాదురా, కాళ్ళు ఏనుగెక్కినీరా. నువ్వు కిందకి దిగరా, నీ కాళ్ళు నరికి దోళ్ళ మెళ్ళలో కడతాను. ఏనుగెక్కేవాడికి గేదెనెక్కేవాడికి తేడా తెలియదు కుక్క తప్పక మొరక్క. కుక్క అంటావురా? ఇవాళ బాకీ వసూలు చేసుకోకపోతే నా పేరు పాల పుల్లయ్య కాదురా. తీరుస్తాలే ఏదో బాకీ. అయినా నీ బాకీ తీర్చడం కోసం కదా నా కొడుకు నీ దగ్గర పాలేరుతనం పెట్టాను. ఆడు జీతంలో ఎరుకోసుకో. ఆడు నువ్వు నీ ఎదవేనుగు జన్మంతా పనిచేసినా నా బాకీ తీరదురా. బాధపడకమ్మా, ఏనుగు రోడ్డు అంతా వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. లెక్క చేయకు. ఎల్లో పండం తోట ఒకటి పీకు, వెనక్కి వెళ్ళగరోయి, సాగుతూ